అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న దృశ్యాలు నేను ప్రత్యక్షంగా వారణాసి వెళ్ళి చూసినవి కాదు. మా మరిది గారు వారణాసి వెళ్ళినప్పుడు గంగా నది బోట్లో ప్రయాణిస్తూ తీసిన వారణాసి ఘాట్స్ వీడియోలు ఇవి చూసినప్పుడే అక్కడ ఆధ్యాత్మికత మనసును తాకింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఇప్పుడు మనం గంగా నదిలో బోట్లో నుంచి చూస్తున్నట్లుగా వరుసగా ఉన్న వారణాసి ఘాట్స్ మన ముందున్నాయి. ప్రతి ఘాట్కు తనదైన ప్రత్యేకత, చరిత్ర, విశిష్టత ఉంది. నది ఒడ్డున భక్తులు స్నానాలు చేస్తూ పూజలు చేస్తూ కనిపిస్తున్నారు. బోట్లో నుండి చూస్తే ఘాట్స్పై ఉన్న పురాతన ఆలయాలు, పాత కట్టడాలు, ఆశ్రమాలు ఇవి అన్నీ కలిసి వారణాసి ఎంత పురాతన నగరమో గుర్తు చేస్తాయి. ఇక్కడి జీవితం, భక్తి, నమ్మకం అన్నీ గంగానదితో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘాట్ ఇది మణికర్ణిక లేదా హరిశ్చంద్ర ఘాట్ లాంటి చితులు కాల్చే ఘాట్. ఇక్కడ మరణం ఒక పవిత్రమైన ప్రక్రియగా భావిస్తారు. మనిషి జీవితం ఇక్కడితో ముగుస్తుంది, కానీ ఆత్మకు మోక్షం లభిస్తుందనే నమ్మకం ఇక్కడ ప్రత్యేకత. చితులు కాలుతున్న ఈ దృశ్యం భయంగా కాదు, ఇది జీవితం యొక్క నిజం. ఇది శాశ్వతం కాని శరీరానికి చివరి ప్రయాణం, గంగమ్మ ఒడిలో కలిసే మోక్ష మార్గం. వారణాసి ఘాట్స్లో జీవితం కూడా ఉంది, అలాగే మరణం కూడా ఉంది. రెండింటినీ సమానంగా స్వీకరించే ఆధ్యాత్మిక నగరం ఇదే. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒక కోరిక బలంగా ఉంది. ఒక్కసారి అయినా జీవితంలో వారణాసి వెళ్ళాలని, ఆ పరమశివుడిని దర్శించుకోవాలి అని, ఈ ఘాట్స్ని ప్రత్యక్షంగా చూడాలి అని. అది నా కోరిక. ఈ వీడియో మీకు అదే అనుభూతిని ఇవ్వాలని ఆశిస్తున్నాను. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ.